హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ అండి. సమ్మర్లో చల్లగా తాగబుద్ధి అవుతుంది కదా, ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తాగండి. సమ్మర్లో చల్లగా కూల్గా ఉంటుంది, పిల్లలకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. నేను చెప్పే కొలతలతో ట్రై చేసి చూడండి. సమ్మర్లో ఇది చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ అనేది ఒక పొంగు వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి మిల్క్ని. మిల్క్ ఒక పొంగు వచ్చిందండి, ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. పక్కన మీగడ ఉంటుంది కదండి, అది కూడా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే మీగడ అనేది తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 కప్ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను కదా, 1 కప్పు షుగర్ తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. షుగరు వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ అనేది మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. పాలు అనేది ఎంత మంచిగా కుక్ అవుతే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుందాము. ఒక బౌల్ తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న కస్టర్డ్ పౌడరు నేను ఒక 2-3 స్పూన్స్ తీసుకుంటాను. తీసుకొని 1/2 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకొని మొత్తాన్ని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసేసుకోండి ఉండలు లేకుండా. కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటే బాగుంటుంది. చూసారా, వీడియోలో చూపించే విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం పాలు కుక్ అయ్యేలాగా చూద్దాము. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము పాలని. ప్యాన్కి మీగడ అనేది అంటుకుంటుందండి, అది కూడా అంటుకుంటూ మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. గ్యాస్ అనేది స్లో పెట్టండి, లేకపోతే అడుగంటుతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే గడ్డలు కడుతుంది. ఇది కన్సిస్టెన్సీ థిక్గా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీ వచ్చితే మనది బాదం షేక్ అనేది మంచిగా రెడీ అయినట్టు అండి. వీడియోలో చూపించినట్టు చూసుకోండి. చూసారా, ఇట్లా గ్రేవీ అనేది థిక్గా వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ థిక్గా అయిపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇది ఒక 5 minutes వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇది వేడి అనేది తగ్గిపోవాలి కాబట్టి. చూసారా, వేడి అనేది తగ్గిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాము. దీన్ని మిక్స్ చేసేసుకొని దీనికి ఏమేం ఫ్రూట్స్ కావాలో మనం కట్ చేసి పెట్టుకున్నాము, మీకు ఇప్పుడు చూపిస్తాను. నేనైతే
యాపిల్, దానిమ్మ, బనానా తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చండి ఫ్రూట్ సలాడ్కి. ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ దానిమ్మ వేసుకుందాము, యాపిల్ వేసుకుందాము 1 కప్పు, బనానా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను, బాదం, కాజు వేసుకుంటున్నాను. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అవ్వినాక తాగితే ఈ సమ్మర్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. హెల్దీ కూడా. ఈ సమ్మర్లో చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. Please don't miss my channel. Thank you for watching.